పడిపోద్ది జాగ్రత్త. ఇదే కాదు ఎక్కడైనా మనం భయపడుతున్నామంటే నీకు ఎక్కువ భయపడుతుంది. హలో మో నమస్తే, అందరు ఎట్లూరు బావురా? నేనైతే మస్తున్నా. ఈరోజు కూలర్ రిపేర్స్ కోసం అని మనకు ఒకరు కాల్ చేస్తే అక్కడికైతే వెళ్ళాము. అది వచ్చేసి ఒక ఫామ్ అనమాట. అక్కడ కోళ్ళు, జడ్జి ఆవులు, దేశీ ఆవులు, గొర్రెలు ఇట్లా చాలా రకాలైతే ఫామ్లో పామ్ ఆయిల్ తోటలో ఫార్మింగ్ చేస్తున్నారన్నమాట. సో అక్కడ కూలర్ రిపేర్ చేసినాక అప్పుడే ఒక ఆవు అయితే డెలివరీకి వచ్చింది. అంతకు ముందే అది పాలైతే చాలా కింద పోసేసింది ఆటోమేటిక్గా. నేను అట్లా పడుతుంటే ఇదేంది ఇట్లా పడుతుందని చెప్పేసి వీడియో కూడా తీశాను, మీరు చూడండి. సో అది తర్వాత అది పాలు పిండలేదేమో అని కొద్దిసేపు డిస్కషన్ చేసుకున్నాము. కానీ పాలు పిండకపోవడం కాదు, అది డెలివరీకి వచ్చిందని చెప్పి ఓనర్ అయితే చెప్పాడన్నమాట. సో అది డెలివరీ మొత్తం వీడియో తీశాను. వీడియో మొత్తం చూసేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. దీనికి ఏమైందో పాపం పాలు ముందు కాలిపోదు. పొద్దు నుంచి పాలు కారుతున్నాయి, ఇది గుడ్డు కిందకు వస్తుందిరా. ఫుల్ పాలు అయినారు దీనికి, నోట్లోకి వెళ్తున్నాయి పాలు. పాలు కాడుతున్నారా? ఒరే పొదుగులు నిండా ఉన్నాయి ఆ పాలు, పొదుగు నిండా పాలు ఉన్నాయి, కారిపోతున్నాయి. మీరు డైరెక్ట్ గా పాలు కారడం ఎప్పుడైనా చూసారా? అసలు ఆవుకి ఇట్లా పాలు కారడం నేను ఎన్నడూ చూడలేదు. చూడండి, డైరెక్ట్ పిండకుండా ఎట్లా పాలు కారిపోతున్నాయో అంత పాలే ఉంటుంది. చూడండి, కరెక్ట్ పాలు కారుతుంది. పాపం ఇవి పిల్లనైతే ఇక్కడ కట్టేసారు. పిల్లనన్ను ఇప్పినా బాగుండు, దానికి పాలన్నీ ఇచ్చుకున్నాం. ఇట్లా పోతున్నాయి చూడండి పాలన్నీ, ఇవన్నీ పాలే. నరాలు మీరైతే చూడొచ్చు, పాల నరాలు అయితే ఉబ్బినాయి. ఇలా నేను పాలు పొదుగు నుండి కారడం అయితే ఇదే ఫస్ట్ టైం చూడటం, చూడలేదు. ఇదేమో నన్ను ఏమో చేస్తుందని చెప్పేసి ఇట్లా చూస్తున్నాను, నన్ను గుద్దుదాం అన్నట్టు చూస్తుంది. అదైతే చాలా ఇబ్బంది పడుతుంది. మనకు తెలియక పాలు ఎక్కువ కారిపోతున్నాయేమనుకున్నాను, కానీ అక్కడ అది డెలివరీ టైం అనమాట. డెలివరీ అవుతుంది, పాలే కారిపోవడం ఎందుకంటే డెలివరీ టైం వచ్చినప్పుడు అట్లా కారిపోతాయి అని చెప్తున్నారు అనమాట. నాకు ఆ తర్వాత మ్యాటర్ అంతా అర్థమైంది, అందుకని ఈ వీడియో మొత్తం పూర్తిగా తీశాను. చాలా మంచిగా వచ్చింది. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి, అది ఎలా డెలివరీ అయిందో మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని డెలివరీ చేయడానికి ఒక అన్న వచ్చిండు. మీ దగ్గరికే పోలే అసలు. అన్న చేసి అన్న డెలివరీ చేసుకుంటే జనాలు ఎక్కువ ఉంటే భయపడతారా? గిరానా భయపడరయ్యా. వచ్చిందా? కాలు వస్తుంది. నాకు కాలు తెచ్చు చూడు, చూసుకో. ఏం లేదు సాయం చేయగిరి పడు డాక్టర్ పెట్టు. అలా కష్టపడి అయితే లాగుతారు ఇద్దరు. తను బయటకి అయితే వచ్చింది. ఇప్పటికీ ఫస్ట్ దాని ముక్కు అయితే పిండుతారు, ఎందుకంటే ఇమ్యూనీర్ ఉంటుంది కదా, అందుకని ముక్కు అయితే మొత్తం పిండుతారు అన్నమాట. సేపటి నుంచి స్ట్రగుల్ అవుతుంది అట్లా. పడిపోద్ది జాగ్రత్త. చూడండి, సేమ్ తల్లిలానే ఉంది.
దాని ఆనందం నొప్పి లేచినట్టుంది పాపం. టర్ను నా మీద వేసుకున్న టర్ను నా మీద వేసుకునేది దగ్గర పోయి మీకు చూపిస్తా ఇప్పుడు. ఇదేం తల్లి లెక్క జరపాలి చూడండి. ఆవుకి ఇబ్బంది అవుతుంది, ఆవుకి ఇబ్బంది అవుతుంది. మంచి జాతి జాతి అనేది కొద్దిగా పెద్ద పొడవ పెరిగే వరకే ఎక్కువ పెరిగింది. ఎందుకు ఇది తిరిగి కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా డెలివరీ అయితే అయిపోయింది. సేమ్ తల్లిలానే పుట్టినాము పిల్ల కూడా. ఇంకొకటి ఉన్నాయి, ఇంకొకటి లేదు. దీన్ని కొద్దిగా జరుపుకుంటే ఆవు చేయదు పాపం. ఎప్పుడైనా గుర్తుంది ఇదే కాదు, ఎక్కడైనా మనం భయపడుతున్నామంటే నీకు ఎక్కువ భయపడుతుంది. పాము కూడా అంతే, నువ్వు ఒక కడుగు వెనక్కి మా ఇయ్యం వెళ్తుంది, కర్ర తీసుకో ఒక కడుగు ముందుకి ఆయనకు పోతుంది. ఇంకా చాలా ఉంటాయి. గిరి ఆ తాడు జవాబు జరుపుదాం, అది తాడు పొడవు కలిపి ఇబ్బంది జాగ్రత్త నాయన. ఈ గిరి అసలు భయపడతలేడేమరా ఈ పుట్టాను కూడా. హరి అండ్రీ మనం వచ్చింది ఈ కూలర్స్ ఇవి రిపేర్ చేస్తున్నందుకు. ఈ కూలర్లు ఇవన్నీ రిపేర్ చేస్తున్నందుకు. ఇక్కడ ఆవుకి డెలివరీ అయితే అయిపోయింది. సో వీడియో అయితే చూసారు కదా. వీడియో చూసి ఆ తల్లి ప్రేమ ఎలా ఉందో మీకు కూడా అర్థమై ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తా. అలాగే హైప్ బటన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి. చిన్న క్రియేటర్ని మీరు కొంచెం బూస్టింగ్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తుంటా. ఉంటా వల్ల బాయ్.